వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ డేటా టైప్స్ పైథాన్లో లిస్ట్, టపుల్, స్ట్రింగ్ అలా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి, అసలు స్ట్రింగ్ డేటా టైప్ ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు, స్ట్రింగ్ డేటా టైప్లో డిక్లరేషన్ ఎలా డిఫరెంట్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు, ఎలా ఒక వేరియబుల్ ప్లేస్లో ఇంకొక వేరియబుల్ని రీప్లేస్ చేయొచ్చు, అలాంటి మల్టిపుల్ ఆపరేషన్స్ అన్నీ కూడా స్ట్రింగ్ డేటా టైప్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్. అంటే ఇప్పుడు శ్రీనివాస్ అనే అక్షరం రాయాలంటే రకరకాల అక్షరాలు కలిపితేనే ఒక పదం అవుద్ది. ఒక పదాన్ని స్ట్రింగ్ అని పిలుస్తాం. సో ఇక్కడ చూడండి, సింటాక్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దుర్గా అని రాసాము. మనము పైథాన్ ప్రోగ్రామింగ్లో ఒక స్ట్రింగ్ రాస్తే నువ్వు కనీసం సింగిల్ కోట్స్లోనే రాయాలి, డబుల్ కోట్స్లోనే రాయాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్గా ఇన్పుట్గా తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి నువ్వు సింగిల్ కోట్స్లో రాసి నువ్వు టైప్ ఆఫ్ ఎస్ అన్నావు అనుకో, అది ఇంట్ అని చెప్పొద్దు, స్ట్రింగ్ అనే చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు కోట్స్లో రాసావు కాబట్టి. ఇప్పుడు చూడండి, మనము ఎగ్జిక్యూట్ చేద్దాము. ఐడిఎల్ఈ ఓపెన్ చేసాం. సో ఐడిఎల్ఈలో ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్వాట్రీ అని రాసా. నేను ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ అన్నా అంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్, స్ట్రింగ్. ఓకేనా. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. నౌ ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ, సో టైప్ ఆఫ్ ఏ అన్న స్ట్రింగ్ అనే వస్తుంది, ఎందుకంటే నువ్వు నెంబర్ ఇచ్చినా, నువ్వు క్యారెక్టర్ ఇచ్చినా, నువ్వు స్ట్రింగ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా కోడ్స్లో డిఫైన్ చేస్తే గనక అది స్ట్రింగ్ డేటా టైప్లోకి మార్చేసుకున్నది అనమాట. నువ్వు నెంబర్ డిక్లేర్ చేయాలనుకుంటే ఇలా కోడ్స్ ఇవ్వకూడదు. ఓకేనా. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఇప్పుడు టైప్ ఆఫ్ ఎం అంటే ఇప్పుడు మారుతుంది, ఇంట్ అని మారుతుంది. ఎందుకు మారింది ఇప్పుడు ఇందాకన్నా అంటే ఇక్కడ కోడ్స్లో చెప్పాము కాబట్టి అది డేటా టైప్, అది స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుంది. ఇప్పుడు నార్మల్గా చెప్పావు కాబట్టి అది ఇంటిజర్గా కన్వర్ట్ చేసుకుంది. సో ఆ విధంగా మనము ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని అలాగా ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ నువ్వు ఇస్తామో కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఇన్పుట్స్ నువ్వు సింగిల్ కోడ్స్లో, డబుల్ కోడ్స్లో, ట్రిపుల్ కోడ్స్లో ఎలా ఇవ్వచ్చు అనేవి ఒక ఎగ్జాంపుల్లో చూద్దాము. సో చూడండి, దిస్ ఈజ్ ఇక్కడ సింగిల్ కోడ్స్లో రాసాం దిస్ ఈజ్, తర్వాత ఈజ్ ఇక్కడ దిస్ దగ్గర కోట్ అనేది ఓపెన్ చేసావు, ఇక్కడ కోట్ అనేది క్లోజ్ చేసావు, తర్వాత ఇక్కడ ఇంకా సెంటెన్స్ రాసావు, ఇక్కడ క్లోజ్ చేసావు. సో నువ్వు కంపైలర్ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఎలా అర్థం చేసుకున్నదంటే ఇక్కడ ఇన్పుట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇన్పుట్ ఎండ్ అయింది, తర్వాత ఈ టెక్స్ట్ అంతా కూడా అది తీసుకోదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, అక్కడతో అయిపోయింది అనుకుంటుంది. డేటా మొత్తం కన్సిడర్ చేయదు, నీకు దిస్ ఈజ్ అనే ప్రింట్ చేస్తుంది. సో అట్లా డిఫైన్ చేయకూడదు అనమాట. నువ్వు ఏదైతే రాస్తావో స్టార్టింగ్లో డిఫైన్ చేయాలి, నువ్వు రాస్తావంతా అయిపోయాక ఎండింగ్లో డిఫైన్ చేయాలి. అలా మధ్యలో మళ్ళీ సింగిల్ కోట్స్ ఇవ్వకూడదు అనమాట. నువ్వు ఒక పారాగ్రాఫ్ లోపల సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూజ్ చేయాలనుకుంటే నువ్వు బయట ట్రిపుల్ కోట్స్ రాసుకోవాలి, అప్పుడు నువ్వు లోపల సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చూడండి, దిస్ ఈజ్ అని చెప్పి ఎక్స్ స్లాష్ ఇచ్చావు, స్లాష్ ఇచ్చడం వల్ల దాని అర్థం ఏంటంటే, స్లాష్ ఇచ్చి కోట్ ఇచ్చావు దాని అర్థం ఏంటంటే ఇంకా ఇన్పుట్ మొత్తం అవ్వలేదు, ఇంకా ఉంది అని. ఓకే, దిస్ ఈజ్ సింగిల్ కోట్ సింబల్ అన్నావు, ఇక్కడ క్లోజ్ చేసావు కాబట్టి ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ డబుల్ కోట్స్ రాసావు, డబుల్ కోట్స్ లోపల సింగిల్ కోట్స్ రాసావు, సో వ్యాలిడ్ అవుతుంది. నువ్వు డబుల్ కోట్స్ లోపల సింగిల్ కోట్స్ రాయొచ్చు, ట్రిపుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ రాసుకోవచ్చు. చూడండి, దిస్ ఈజ్ డబుల్ కోటెడ్ సింబల్ అని రాసావు, దిస్ లోపల నువ్వు డబుల్ కోట్స్ వాడావు, సో వాడుకోవచ్చు, డబుల్ కోట్స్ కావాలంటే వాడుకోవచ్చు. సో నువ్వు స్టార్టింగ్లో సింగిల్ కోట్స్తో క్లోజ్ చేసావు, ఎండింగ్లో సింగిల్ కోట్ ఇచ్చావు, నువ్వు లోపల డబుల్ కోట్ ఇచ్చావు, ప్రాబ్లం లేదు. సో ఇది చూడండి, సింగిల్ కోట్స్ స్టార్ట్ చేసావు, పైథాన్ నోట్స్ అనేది డబుల్ కోట్స్లో రాసావు, బై అని చెప్పి దుర్గా ఇది సింగిల్ కోట్స్లో రాసావు, ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అని చెప్పి సింగిల్ కోట్ క్లోజ్ చేసావు. ఇది ఎందుకు ఇన్వాలిడ్ అంటే నువ్వు ఇక్కడ స్టార్టింగ్ ఏం కోట్స్ వాడావు, సింగిల్ కోట్స్ వాడావు, ఇక్కడ లోపల మళ్ళీ సింగిల్ కోట్స్ వాడావు దుర్గా అనే చాట. సో అలాగైతే కంప్లీట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు, నీకు ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే ద పైథాన్ నోట్స్ బై అని చెప్పి ఆగిపోద్ది, దుర్గా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అని రాదు.
ఎందుకంటే నువ్వు సింగిల్ కోడ్ స్టార్ట్ చేసావు, ఇక్కడ మళ్ళీ సింగిల్ కోడ్ కనిపించింది, అదేమనుకుంటుంది అంటే పైథాన్ ఇంటర్ప్రెటర్ ఇక్కడతో నువ్వు ఇచ్చే ఇన్పుట్ అయిపోయింది అనుకున్నది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ఇన్వాలిడ్ స్టేట్మెంట్, ఇలా వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు. ఇక్కడ చూడండి డబల్ కోట్స్తో స్టార్ట్ అయింది. ద పైథాన్ నోట్స్ అనేది కూడా డబల్ కోట్స్లోనే రాసావు. బై దుర్గా అనేది సింగిల్ కోట్స్లో రాసావు. ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అనేది రాసి డబల్ కోట్స్ క్లోజ్ చేసావు. అసలు ఈ మొత్తం స్టేట్మెంట్లో దానే ఒక్కటే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ డబుల్ కోట్స్ రాసావు, ఇక్కడ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి పైథాన్ అని రాసావు. దాని రాసే చోట డబుల్ కోట్స్ అయిపోయింది కాబట్టి దాని ఒక్క పదమే ప్రింట్ అవుద్ది. ఇక్కడ చూడండి ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్. దాని చెప్పి నువ్వు పైథాన్ నోట్స్ అనేది ఏంటంటే అది కామెంట్ సెక్షన్ అనమాట. నువ్వు కామెంట్ సెక్షన్ అది కన్సిడర్ చేయదు. పైథాన్ నోట్స్ బై దుర్గా అనేది కూడా కామెంట్ సెక్షన్, అంటే కామెంట్ సెక్షన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇన్పుట్ ఉంది కన్సిడర్ చెయ్యి అని చెప్పి డిఫైన్ చేస్తాం అనమాట. నువ్వు బై దుర్గా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, వ్యాలిడ్ స్టేట్మెంట్. ఇది చూడండి ట్రిపుల్ కోట్స్ అంటే ఇది, ఓకేనా. 3 సింగిల్ కోట్స్ ఇస్తే దాన్ని ట్రిపుల్ కోట్స్ అంటాం. ద పైథాన్ నోట్స్ బై దుర్గా ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ట్రిపుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ యూస్ చేసా పైథాన్ నోట్స్ అని, లోపల సింగిల్ కోట్ యూస్ చేసా దుర్గా అని చెప్పి. సో ఇలాంటివన్నీ కూడా వ్యాలిడ్ స్టేట్మెంట్సే. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనమాట. ఎలా ఇవ్వాలి ఇన్పుట్స్, సింగిల్ కోట్స్ డిఫైన్ చేస్తే ప్రాబ్లం ఏంటి, డబుల్ కోట్స్తో ఎలా చేయాలి, ట్రిపుల్ కోట్స్ ఎలాంటి చోట ఉపయోగించాలి అని. మనం ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ రాస్తాం అనుకోండి, ఆ పారాగ్రాఫ్ రాసే టైంలో ట్రిపుల్ కోట్స్ యూస్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే పారాగ్రాఫ్ మధ్యలో డబుల్ కోట్స్ ఏమన్నా కొటేషన్ లాగా రాయాలంటే డబుల్ కోట్స్ యూస్ చేయాల్సి వస్తుంది. ఏమైనా ఎఫ్ అలా రాయాలనుకుంటే సింగిల్ కోట్ యూస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ట్రిపుల్ కోట్స్ ఇచ్చుకుంటే డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ ఇన్సైడ్ ద పారాగ్రాఫ్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనము క్యారెక్టర్స్ లేకపోతే స్ట్రింగ్లో ఎలా యూస్ చేసుకుంటామంటే, మనం క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక ఇండెక్స్ అనేది అంతా యూస్ చేస్తాము, అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక స్లైస్ ఆపరేటర్తో యూస్ చేస్తామన్నమాట. మనం ఇండెక్స్ యూస్ చేసేటప్పుడు మనకి పాజిటివ్ ఇండెక్స్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దుర్గా అని తీసుకుందాం అనుకో. ఎస్ ఈజ్ ఈక్వల్ దుర్గాలో డి అనేది ఇండెక్స్ 0, యు అనేది ఇండెక్స్ 1, ఆర్ అనేది ఇండెక్స్ 2, జి అనేది ఇండెక్స్ 3, ఏ అనేది ఇండెక్స్ నెంబర్ 4. అదేవిధంగా నెగిటివ్ ఇండెక్సింగ్, ఇప్పుడు నువ్వు S0 అని కాల్ చేసావు అనుకో, నీకు డి అనే లెటర్ ప్రింట్ అవుద్ది. S1 అంటే యు అని ప్రింట్ అవుద్ది, S2 అంటే ఆర్ అని ప్రింట్ అవుద్ది. అలా కాకుండా S4 అన్నావు అనుకో, ఏ అని ప్రింట్ అవుద్ది. కానీ పాజిటివ్ నెంబర్తో ఇస్తే నీకు ఏ అనే లెటర్ ప్రింట్ అవ్వాలంటే కానీ చాలా ఎక్కువ దూరం ఉంది. అలా కాకుండా నువ్వేంటంటే తొందరగా ప్రింట్ అవ్వాలంటే S-1 అని ఇచ్చావనుకోండి, ఏ అనేది తొందరగా ప్రింట్ అవుద్ది అనమాట. టైం కాంప్లెక్స్ అనేది చాలా తక్కువ అనమాట. నెగిటివ్ దగ్గరగా చివరి వైపు దగ్గరగా ఉండి అలా పిలిస్తే దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాస్. సో ఈ ఇన్పుట్లో S2 అని అనుకున్నాం, మాకు సెకండ్ క్యారెక్టర్ ఏంటో వస్తుంది. S5 ఫిఫ్త్ క్యారెక్టర్, అలాగే S-1 సో ఎస్ వస్తుంది, లాస్ట్ లెటర్ ఎస్ కాబట్టి. S-2 సో అలా కాకుండా ఎస్ అని చెప్పి ఇట్లా కాలన్ ఇచ్చాను అనుకో, అర్థం ఏంటంటే మొత్తం నేమ్ వచ్చేస్తుంది. కాలన్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలా కాకుండా S-1 అలా కాకుండా 0 కాలన్ అని ఇచ్చాను అనుకో, అంటే నాకు స్టార్టింగ్ నుంచి మొత్తం ఇవ్వని. అలా కాకుండా S-5 అని ఇచ్చాను అనుకో, అంటే నాకు ఫస్ట్ నుంచి 5th లెటర్ ఏదైతుందో ఆ లెటర్ వరకు తీసుకురా అని. S-5 కాలన్ అంటే -5 లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ నుంచి అంతా కూడా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ వేస్లో మనం ఇచ్చిన ఇన్పుట్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎస్ అని అడిగితే నాకేమని వస్తుంది అంటే, ఎస్ అనే ఇన్పుట్లో నాకు ఏదైతే స్టోర్ అయిందో డేటా, ఆ డేటా కాల్ చేస్తుంది. ఎస్లో మనకి ఏం స్టోర్ అయింది, శ్రీనివాస్ అని అలా స్టోర్ అయింది. మనకు అలా కాకుండా
ఇప్పుడు నేను ఎస్ ఈజ్ ఈక్వల్ టు కుమార్ అని రాశాను అనుకో, నేను ఎస్ అని అనగాను అనుకో నాకు కుమార్ అని వస్తుంది, శ్రీనివాస్ అని రాదు. ఎందుకు అట్లా అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే వాల్యూలో స్టోర్ చేస్తున్నావో, ఏదైతే క్యారెక్టర్లో స్టోర్ చేస్తున్నావో, లైక్ ఎస్ అని పి అని, ఆ ఇచ్చిన నేమ్ మళ్ళీ ఇవ్వకూడదు అనమాట. మళ్ళీ ఇస్తే ఏమైందంటే అక్కడ ఓవర్ రైడ్ అయిపోద్ది. పాత ఇచ్చిన నేమ్ స్టోర్ చేసుకున్నది రిమూవ్ అయిపోయి కొత్తది స్టోర్ అవుద్ది అనమాట. దాన్ని మెథడ్ ఓవర్ రైటింగ్ అంటాం. సో ఎస్లో శ్రీనివాస్ అని రాసా, ఇప్పుడు నేను ఎస్లో కుమార్ అని రాసా. శ్రీనివాస్ అనేది ఏమైంది, అది పోయి కొత్త నేమ్ స్టోర్ అయింది. ఇప్పుడు నాకు ఎన్నిసార్లు ఎస్ అని అడిగినా నాకు కుమార్ అనే ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట నెగిటివ్ వాల్యూస్ కాల్ చేసుకోవచ్చు, పాజిటివ్ వాల్యూస్ కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎస్ ఆఫ్ ఎస్ ఇజుకల్ దుర్గాల్ ఎస్ ఆఫ్ 0 అంటే డి వస్తుంది, ఎస్ ఆఫ్ 4 అంటే ఏ వస్తుంది, ఎస్ ఆఫ్ -1 అంటే లాస్ట్ దేంటిది ఏ వస్తుంది. అట్లా నువ్వు ఎన్నైనా కాల్ చేసుకోవచ్చు. అలాగా దుర్గా సైజ్ అంతా D0 U1 R2 G3 A4 వచ్చింది. 4 లెటర్సే ఉన్నాయి మొత్తం, ఇన్పుట్ సైజ్ 4ఏ. అలా కాకుండా ఎస్ ఆఫ్ 10 అన్నావు అనుకో నాకేం రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇన్పుట్ కన్నా నువ్వు ఎక్కువ రేంజ్ వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నావు, అట్లా రాదనమాట రేంజ్ దాటేస్తే. సో ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ అడుగుతుంది, ఒక ఇన్పుట్ నువ్వు ఎంటర్ చేస్తావు, ఎంటర్ సమ్ స్ట్రింగ్ అని చెప్పి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఎస్లో స్టోర్ అవుద్ది. ఐ ఈజ్ ఈక్వల్ 0 నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఇండెక్స్లోకి వెళ్తుంది. ఇండెక్స్ స్టార్టింగ్ వాల్యూ అంతా 0 నుంచి స్టార్ట్ అవుద్ది ఇండెక్స్. ఫర్ ఎక్స్ ఇన్ ఎస్, దాని అర్థం ఏంటంటే ఎస్ ఉన్న ఇన్పుట్ ఎక్స్లోకి స్టోర్ చేస్తావు నువ్వు. ఓకే, ఎస్లో ఉన్న ఇండెక్స్ ఎక్స్లోకి స్టోర్ చేస్తాం. ప్రింట్ ద క్యారెక్టర్ ప్రెసెంట్ ఇన్ ద ఇండెక్స్, నువ్వు ఏ క్యారెక్టర్ అయితే నువ్వు ఇన్పుట్లో ఇస్తున్నావో, పాజిటివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అండ్ నెగిటివ్ ఇండెక్స్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఫార్మాట్ ఐ మైనస్ లెంత్ ఆఫ్ ఎస్ ఎక్స్, అంటే ఫార్మాట్ ఐ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లెటర్, ఐ మైనస్ లెంత్ ఆఫ్ ఎస్, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఎస్ ఎంత ఉందో ఆ లెంత్లో మైనస్ వాల్యూ, అంటే -1 వాల్యూ, -2 వాల్యూ, -3 వాల్యూ, అట్లా. ఐ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ 1 అంటే ఇంక్రిమెంట్ అవుతా తీసుకురా అని, ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతా రమ్మని. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయమన్నావు, దుర్గాని ఎంటర్ చేసావు. ద క్యారెక్టర్ ప్రెసెంట్ పాజిటివ్ ఇండెక్స్ 0, 0లో ఉన్నది ఏంటి మనకి, దుర్గాలో డి. ఓకే, అండ్ నెగిటివ్ ఇండెక్స్ -5, నెగిటివ్ ఇండెక్స్లో ఉన్నది ఏంటి ఏ. సో అలాగనమాట. ద పాజిటివ్ వాల్యూ ప్రెసెంట్ ఇన్ నెగిటివ్ ఇండెక్స్ ఇస్ డి. ద పాజిటివ్ అలా 1లో ఏముంది, 2లో ఏముంది, 3లో ఏముంది, 4లో ఏముంది. నెక్స్ట్ స్లైస్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన ఇన్పుట్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తానికి స్లైస్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ఒక పారాగ్రాఫ్, ఒక టెక్స్ట్, ఒక లైన్ ఏదైనా ఇస్తే దాన్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. దాన్ని స్లైసింగ్ అంటాము. సో నేను ఇక్కడ ఒక ఇన్పుట్ రాసా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని. సో ఇప్పుడు నేను ఇక్కడ S:1 to 7 అని అనుకో, నాకు ఫస్ట్ నుంచి 7 లెటర్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రింట్ అవుతాయి. అంటే ఎల్ అనేది ప్రింట్ అవుతుంది, ఎల్ అనేది 0 వాల్యూ, EARNIN అని ప్రింట్ అవుద్ది. సో నెక్స్ట్ S1 to 7, ఫస్ట్ నుంచి 7 వరకు ఏంటిది, EARNIN. సో S1 to 7 to 2 అన్నాం, అంటే 1 నుంచి 7 వరకు ప్రింట్ అవుద్ది, కానీ ఒక వాల్యూ 2 వాల్యూస్ చొప్పున ప్రింట్ అవుద్ది. అంటే ఈ అనేది ప్రింట్ అయింది అనుకో, ఏ అనేది పక్కన వొమిట్ చేసేస్తుంది, ఆర్ అనేది ప్రింట్ అవుద్ది, ఎన్ ప్రింట్ అవుద్ది, ఐ ప్రింట్ అవుద్ది. అలా 2 వాల్యూస్ గ్యాప్ ఇంటర్వెల్తో ప్రింట్ అవుద్ది. 2 అంటే ఇంటర్వెల్, ఒక ఇంటర్వెల్ స్కిప్ చేస్తూ ప్రింట్ చేయమని. S:7 అంటే ఫస్ట్ నుంచి ఇన్పుట్ ఎక్కడైతే స్టార్టింగ్ అక్కడి నుంచి 7th క్యారెక్టర్ లెటర్ వరకు ప్రింట్ చేయి అని. S:7 అంటే 7th లెటర్ నుంచి మొత్తం ప్రింట్ చేయని. S::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 ెస్ ఇట్లా ఇచ్చినా నువ్వు ఇచ్చే ఇన్పుట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ మారింది కానీ ఇన్పుట్ ఒకటే వస్తుంది, అవుట్పుట్ ఒకటే వస్తుంది. S::::::::::::::::::::::::::::::అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ మొత్తం -1, అంటే నువ్వు ఇచ్చే ఇన్పుట్ అంతా రివర్స్లో రమ్మని. సో ఈ విధంగా స్లైసింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇన్పుట్ని స్లైస్ ఆపరేషన్ యూజ్ చేసి చేయొచ్చు. నువ్వు ఈ స్లైసింగ్ కాన్సెప్ట్లో పాజిటివ్ వాల్యూస్తో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ని కాల్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్తో ఇచ్చిన ఇన్పుట్ని కాల్ చేయొచ్చు. ఈ విధంగా నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అంటే పైన ఎగ్జాంపుల్స్ విధంగా పాజిటివ్ వాల్యూస్తో కూడా కాల్ చేయొచ్చు అనమాట.
సో మనకి ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో ఈ స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తాయి. ఒక ఆపరేషన్ ఏమో ప్లస్, ఒక ఆపరేషన్ ఏమో మల్టిప్లికేషన్. ప్లస్ అనే ఆపరేషన్ ఎలాంటి చోట యూజ్ చేస్తామంటే 2 పారాగ్రాఫ్స్ కానీ 2 పదాలను కానీ జాయిన్ చేసానికి ప్లస్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. లైక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని రాసా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అని రాసా. ఇక్కడ కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటే బెటర్, ఎందుకంటే మన జాయిన్ చేసేటప్పుడు స్పేస్తో సహా వస్తుంది. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఆర్ అన్నాం అనుకో. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ రావాలంటే ఏమి కాల్ చేయాలి? ఎంని కాల్ చేయాలి, ఎందుకంటే ఎంలోనే కదా ఎస్ ప్లస్ ఆర్ రిజల్ట్ ఉంది. సో నాకు పైథాన్ ప్రోగ్రామింగ్ అని వస్తుంది. సో ఈ విధంగా ఎడిషన్ సింబల్ అనేది యూజ్ అవుద్ది అనమాట. ఓకే, ఎడిషన్ సింబల్ ప్లస్ సింబల్ ఎలాంటి చోట యూజ్ చేస్తామంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ 5. సో ఎన్ అన్నామనుకో ఏమొస్తుంది? ఎన్ అనే వాల్యూ ఇచ్చి నేను ఎంలో మనకి ఏముంది? పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఉంది. అంటే ఎం ఇంటూ 5 అంటే నేనేం చేస్తున్నా? ఎం అనే వాల్యూని 5 టైమ్స్ కాల్ చేస్తున్నా. ఎంలో ఏముంది? పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఉంది. అందుకనే పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఈ 2 వాల్యూస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట పైథాన్లో. ఏమేమిటి? ఎడిషన్, మల్టిప్లికేషన్. ఎడిషన్ ఏంటంటే 2 డిఫరెంట్ వాల్యూస్ని జాయిన్ చేస్తానికి యూజ్ అవుద్ది. మల్టిప్లికేషన్ సింబల్ అనేది నువ్వు ఇచ్చి ఏ ఇన్పుట్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతాను యూజ్ చేస్తాం. లైక్ 5 టైమ్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ 1000 టైమ్స్ అట్లా ఎన్నిసార్లు అయినా ప్రింట్ అవుద్ది. ఇక్కడ చూడండి, ప్రింట్ దుర్గా ప్లస్ సాఫ్ట్, మనకు దుర్గా సాఫ్ట్ అని వస్తుంది. ప్రింట్ దుర్గా ఇంటూ 2 దుర్గా అని వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లాగా. సో ఎల్ఈఎన్ అనే ఆపరేషన్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తానికి ఎల్ఈఎన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కే చూద్దాం. ఎల్ఈఎన్ ఆఫ్ ఎన్. మనం ఎన్ అనే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ లెంత్ ఎంత? లెంత్ 90. అలాగే ఎల్ఈఎన్ ఆఫ్ ఎం ఇన్పుట్ ఎంత? 18. అలా మనం ఇచ్చిన ఇన్పుట్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తానికి ఎల్ఈఎన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. అది ఒక ఫంక్షన్ అనమాట. డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. లెంత్ అనేది ఒక ఫంక్షన్. ఎస్ ఈజ్వల్ దుర్గా ప్రింట్ ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్. లెంత్ ఆఫ్ ఎస్ ఎంత? 5. సో నేను 5 ప్రింట్ అయింది. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసామన్నమాట. ఎస్ ఈజ్వల్ లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని రాసాం. ఎన్ ఈజ్వల్ ఎల్ఈఎన్ ఆఫ్ ఎస్. ఫస్ట్ ఎన్ లెంత్ ఆఫ్ ఎస్ కౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ స్టోర్ అవుద్ది? ఎన్లో స్టోర్ అవుద్ది. తర్వాత ఐ ఈజ్వల్ 0. ఐ అనేది ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం ఎంతకి? 0కి. నెక్స్ట్ ప్రింట్ ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ముందుకు మూవ్ అవ్వు. ఎల్ ఈ ఏ ఆర్ అలా ఒక్కొక్క లెటర్ ముందుకు మూవ్ అవ్వు అంటున్నావు. నెక్స్ట్ వైల్ ఐ లెస్ దెన్ ఎన్. నువ్వు ఐ వాల్యూ ఎన్ వాల్యూ కన్నా తక్కువ అయితే ఏం చేస్తున్నావు? ప్రింట్ ఎస్ ఆఫ్ ఐ ఎండ్. నువ్వు ప్రింట్ చేసేది స్టేట్మెంట్ ఎస్ ఆఫ్ ఐ ప్రింట్ చేసి ఎండ్ చేయమంటున్నావు. ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయమంటున్నావు. ప్రింట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. నువ్వు ఇచ్చిన ఇన్పుట్ రివర్స్లో ప్రింట్ చేయమంటున్నావు. సో రివర్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ ఈజ్వల్ -1 అన్నావు అంటే -1 నుంచి రివర్స్ నుంచి వస్తుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్ YSAE అని అలా రివర్స్లో ప్రింట్ అవుద్ది. సో ఇదే ప్రోగ్రామ్ని ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేషన్. మెంబర్షిప్ ఆపరేషన్ అంటే ఏంటంటే మనం ఒక ఇన్పుట్ ఇచ్చేస్తాం అనమాట. లైక్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు శ్రీనివాస్ అని అన్నాను అనుకో. ఇప్పుడు ఎస్ ఇన్ శ్రీనివాస్ అన్నాను అనుకో, దాని అర్థం ఏంటంటే ఎస్ అనే లెటర్ శ్రీనివాస్లో ఉందా లేదా అని మనం అడుగుతున్నాం. ఒకవేళ ఉందనుకో ట్రూ అని వస్తుంది. ఇప్పుడు నేను జెడ్ ఇన్ శ్రీనివాస్ అన్నాను అనుకో, జెడ్ అనే లెటర్ శ్రీనివాస్లో ఉందా లేదా అని అడుగుతున్నాం.
జెడ్ అనే లెటర్ లేదు కదా శ్రీనివాస్ అనే పదంలో, సో ఫాల్స్ అని వస్తాయి. ఆ విధంగా చెక్ చేస్తానికి మెంబర్షిప్ ఆపరేషన్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో చూడండి, ఎస్ ఇజికల్ దుర్గా అని రాసాం. ప్రింట్ డి ఇన్ ఎస్, డి అనే లెటర్ ఎస్ లో ఉందా, ఎస్ ఇజికల్ దుర్గాలో డి ఉంది కదా, సో ట్రూ వచ్చింది. ప్రింట్ జెడ్ ఇన్ ఎస్, జెడ్ అనే లెటర్ ఎస్ లో ఉందా, సో జెడ్ అనే లెటర్ ఎస్ లో లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఓకే, సో ఇదే ప్రోగ్రామ్ ఫామ్ లో చూద్దాం. ఎస్ ఇజికల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మెయిన్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నావు. ఓకే, ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సబ్ స్ట్రింగ్, ఇంకో స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఎస్ లో స్టోర్ అవుద్ది. సెకండ్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఎస్యూబిఎస్ లో స్టోర్ అవుద్ది. ఇఫ్ ఎస్యూబిఎస్ ఇన్ ఎస్, నువ్వు ఎస్యూబిఎస్ లో ఏదైతే రాసావో అది కూడా ఆ రాసింది ఎస్ లో ఉంటే ఏమొస్తుంది, ఎస్యూబిఎస్ ఈజ్ ఫౌండ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్ అని వస్తుంది. ఓకే, లేదనుకో ఎస్యూబిఎస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సేమ్ ప్రోగ్రామ్. చూడండి, ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ ఏం రాసావు, శ్రీనివాస్ కుమార్ పాల్వాడి అని రాసావు. ఎంటర్ సబ్ స్ట్రింగ్ ఏం రాసావు, శ్రీనివాస్ అని రాసావు. సో సబ్ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అది మెయిన్ స్ట్రింగ్ లో ఉంది కదా శ్రీనివాస్ అని. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్ అని ఫౌండ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ శ్రీనివాస్ కుమార్ పాల్వాడి అని రాసావు. ఎంటర్ సబ్ స్ట్రింగ్ జావా అని రాసావు. జావా అనేది మెయిన్ స్ట్రింగ్ లో ఉందా, లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ మెయిన్ స్ట్రింగ్ అని రాసావు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇవి ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. ఒకవేళ ఫౌండ్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే కనుక ఎల్స్ బ్లాక్ వెళ్ళి ఎల్స్ బ్లాక్ లో ఏదైతే రాస్తావో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో కంపారిజన్ ఆఫ్ స్ట్రింగ్స్, మనము నెంబర్స్ కంపారిజన్ సి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, అలా కంపారిజన్ ఆపరేషన్స్ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా స్ట్రింగ్స్ ని కంపేర్ చేయొచ్చు. ఎలా కంపేర్ చేస్తామంటే, ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ ఎన్ని క్యారెక్టర్స్, 5. ఫస్ట్ స్ట్రింగ్ దుర్గాలో 5 క్యారెక్టర్స్, సెకండ్ స్ట్రింగ్ దుర్గాలో 5 క్యారెక్టర్స్ అనుకో, బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ స్ట్రింగ్ దుర్గా 5 క్యారెక్టర్స్, సెకండ్ స్ట్రింగ్ వాసు 4 క్యారెక్టర్స్, అప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ స్ట్రింగ్. ఆ విధంగా కంపారిజన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, సో S1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ అన్నాం అంటే ఫస్ట్ రాసిన ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, S1 లో. S2 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సెకండ్ స్ట్రింగ్, నువ్వు రాసిన సెకండ్ స్ట్రింగ్ S2 లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు S2, S1 లో ఇచ్చిన ఇన్పుట్ S2 లో ఇచ్చిన ఇన్పుట్ రెండు ఈక్వల్ అయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ S1 ఈజ్ గ్రేటర్ దాన్ S2, S1 లో వచ్చిన ఇన్పుట్ కన్నా S2 పెద్దదైతే ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ స్ట్రింగ్ అని వస్తుంది. ఈ ఫస్ట్ స్ట్రింగ్ లో ఇచ్చిన దానికన్నా సెకండ్ స్ట్రింగ్ చిన్నదైతే ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ లెస్ దాన్ సెకండ్ స్ట్రింగ్ అని ప్రింట్ అవుద్ది అనమాట. ఈ విధంగా ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనమాట. అంటే నీకు ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ అన్నా ప్రింట్ అవ్వాలి, ఎల్స్ కండిషన్ అన్నా ప్రింట్ అవ్వాలి. అలా కాకుండా నీకు ఇఫ్ ఎల్స్ కాకుండా ఇంకా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయనుకో, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ వాడతాం అనమాట. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ రిమూవింగ్ ద స్పేసెస్ ఇన్ ద స్ట్రింగ్. నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ లో స్పేసెస్ అనేవి రిమూవ్ చేయాలి. నువ్వు మనం ఏది రాసినా గ్యాప్ ఇస్తాం కదా, గ్యాప్స్ రిమూవ్ చేయాలంటే ఆర్ స్ట్రిప్, నువ్వు ఏదైతే గ్యాప్స్ రైట్ సైడ్ రిమూవ్ చేయాలంటే ఆర్ స్ట్రిప్ వాడతావు. ఎల్ స్ట్రిప్ వాడామనుకో, లెఫ్ట్ సైడ్ లో ఇచ్చిన వాటిలో గ్యాప్స్ రిమూవ్ చేస్తానికి ఎల్ స్ట్రిప్ అని వాడతావు. స్ట్రిప్ అని వాడామనుకో, కంప్లీట్ ఇచ్చిన ఇన్పుట్ లో గ్యాప్స్ అనేవి రిమూవ్ చేసేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ సిటీ నేమ్ ఎంటర్ చేస్తున్నాం. ఎస్ సిటీ ఈజ్ ఈక్వల్ సిటీ డాట్ స్ట్రిప్ నువ్వు ఏమైనా స్పేసెస్ ఉంటే రిమూవ్ చేయమంటున్నావు, రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ సిటీ సిటీ ఈజ్ ఈక్వల్ హైదరాబాద్, సిటీ నేమ్ హైదరాబాద్ అయితే ప్రింట్ హలో హైదరాబాదీ ఆదాబ్ అని ప్రింట్ అవుద్ది. ఎల్సిఫ్ ఒకవేళ హైదరాబాద్ కాదు నువ్వు ఎంటర్ చేసిన సిటీ పేరు, ఎల్సిఫ్ సిటీ ఈజ్ ఈక్వల్ టు చెన్నై, నువ్వు ఎంటర్ చేసిన సిటీ నేమ్ చెన్నై అయితే హలో మెడ్రాసి వనక్కం అని ప్రింట్ అవుద్ది. ఎల్సిఫ్ నువ్వు ఎంటర్ చేసిన ఇన్పుట్ చెన్నై కూడా కాకపోతే ఎస్ సిటీ ఈజ్ ఈక్వల్ బెంగళూరు, నువ్వు ఎంటర్ చేసిన సిటీ పేరు బెంగళూరు అయితే హలో కెనడిగా శుభోదయ అని ప్రింట్ అవుద్ది. అసలు నువ్వు ఎంటర్ చేసిన సిటీ నేమ్ హైదరాబాదు చెన్నై బెంగళూరు కాకుండా విజయవాడ అని ఎంటర్ చేసావు అనుకో, ఏమొస్తుంది, యువర్ ఎంటర్ సిటీ ఈస్ ఇన్వాలిడ్ అని ప్రింట్ అవుద్ది. సో ఈ మూడు కండిషన్స్ లో ఎంటర్ చేస్తేనే నీకు ఆ ప్రింట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఆ మూడు కాక వేరేదేదో ఎంటర్ చేస్తే నీకు ఈ 10th లైన్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది అనమాట. యువర్ ఎంటర్డ్ సిటీ ఈస్ ఇన్వాలిడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఫైండింగ్ సబ్ స్ట్రింగ్స్, నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ని ఫైండ్ చేస్తానికి వాడే కాన్సెప్ట్స్. మనము ఫైండ్ ఇండెక్స్ అనే రెండు యూజ్ చేస్తాం అనమాట. ఎలా ఫైండ్ చేస్తాం, ఫైండ్ అనేది ఎలా యూజ్ చేస్తామో
కాన్సెప్ట్ ఇండెక్స్ అనేది ఎలా యూస్ చేస్తామో చూద్దాము. ఫైండ్ అనేది ఎలా యూస్ చేస్తామంటే ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని రాసాం కదా. ఇక్కడ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ పైథాన్ అన్నా అనుకో, ఇక్కడ చూడండి ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ పైథాన్ అన్నా అనుకో, అంటే నాకు ఎస్ అనే ఇన్పుట్ లో పైథాన్ అనే పదం ఉందా లేదా అని అడుగుతున్నా నేను. ఒకవేళ ఉందనుకో ఎన్నో లొకేషన్లు ఉందో చూపిస్తుంది. 9 అన్నా అంటే 1 0 1 2 3 4 5 6 7 ఈ స్పేస్ అనేది కూడా లెక్కేస్తుంది అనమాట. 8 పైథాన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 9th ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 9 అని ఇచ్చా. ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ జావా, జావా అనేది ఉందా ఇందులో, లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అన్న. జావా అనేది లేదు కాబట్టి -1 అన్న. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఆర్, ఇందులో ఆర్ అనే లెటర్ ఎక్కడ కనిపించిందో ఆ లెటర్ పొజిషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆర్ అనేది ఎక్కడ ఉంది, ఫస్ట్ LEAR, ఆర్ అనేది 4 0 1 2 3 థర్డ్ పొజిషన్ ఉంది కాబట్టి 3 అని ఇచ్చింది. ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఆర్ అని మళ్ళా అడిగావు, సో మళ్ళా నాకు ఈ ఆర్ చూపించదు, ఇంకొక ఆర్ ఎక్కడన్నా ఉందా ఇన్పుట్ లో చెక్ చేస్తుంది మొత్తం. ఈ విఆర్ లో ఆర్ ఉంది కాబట్టి నాకు 21 అనే లొకేషన్ వచ్చింది అనమాట. 21 పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ లో ఎస్ ఇజ్ ఈక్వల్ టు దుర్గా, రవి, పవన్, శివ అని ఒక ఇన్పుట్ రాసా. ఆ ఇచ్చిన ఇన్పుట్ లో ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఏ, నాకు ఇచ్చిన ఇన్పుట్ లో ఏ అనే లెటర్ ఎక్కడుంది, డిఆర్ జిఏ, జిఏలో ఏ ఉంది కదా, 0 1 2 3 4th పొజిషన్ ఉంది, అందుకే రాసా. ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఏ 7,15 అని రాసా. దాని అర్థం ఏంటంటే ఏ అనే లెటరు నాకు 7 నుంచి 15 మధ్యలో ఉందా అని అడుగుతున్నాం. ఒకవేళ 7 నుంచి 15 మధ్యలో ఏ ఉందనుకో నాకు వస్తుంది 10th పొజిషన్ ఉందని వచ్చింది. ఒకవేళ లేదనుకో -1 అని వస్తుంది. ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ జెడ్ 7,15, అంటే నాకు జెడ్ అనే లెటరు 7 నుంచి 15th పొజిషన్ లోపు ఉందా అని అడుగుతున్నాం. ఒకవేళ ఉందనుకో ఏ పొజిషన్ ఉందో వస్తుంది, లేదనుకో -1 అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇండెక్స్ మెథడ్, నువ్వు ఎస్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం, S2BF ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ అని ఇంకో స్ట్రింగ్ ఎంటర్ చేస్తాం, ట్రై n ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ SUBS, ఒక ఇండెక్స్ అనేది ఎంటర్ చేస్తాం. నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ కనుక లేదనుకో నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ ఉందనుకో నువ్వు ఎంటర్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఉందనుకో సబ్ స్ట్రింగ్ లో మెయిన్ స్ట్రింగ్ లో రెండిట్లో ఫౌండ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఒక ఇన్పుట్ ఇచ్చావు, సబ్ స్ట్రింగ్ ఏమని ఇచ్చావు, పైథాన్ అని ఇచ్చావు. ఈ ఇన్పుట్ లో మెయిన్ స్ట్రింగ్ ఇన్పుట్ లో ఈ పైథాన్ అనే పదం ఉంది కదా, సో ఫౌండ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ, ఇక్కడ నువ్వేం రాసావు, HTML అని రాసావు. ఈ ఇన్పుట్ లో HTML అనే పదం ఏమైనా ఉందా అసలు, లేదు కదా, సో నాట్ ఫౌండ్ అని రాసావు. సో ఆ విధంగా చూస్తాం అనమాట. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మెయిన్ స్ట్రింగ్, SUBS ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సబ్ స్ట్రింగ్. ఇది కూడా సేమ్ ఆ కాన్సెప్టే. మెయిన్ స్ట్రింగ్ లో ఇచ్చిన ఇన్పుట్ సబ్ స్ట్రింగ్ లో ఉంటే ఫౌండ్ అని వస్తుంది, లేదనుకో నాట్ ఫౌండ్ అని వస్తుంది. కానీ ప్రోగ్రామ్ రాసే రిప్రజెంటేషన్ మారిందనమాట. ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఒకవేళ ఫ్లాగ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ -1, అంటే రివర్స్ నుంచి చూస్తే n ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ s, మనం ఇచ్చిన ఇన్పుట్ లెంత్ ఫస్ట్ కౌంట్ చేస్తుంది. వైల్ ట్రూ, ఒకవేళ ట్రూ అయితే గనక పొజిషన్ ఈజ్ ఈక్వల్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్, ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ లో ఉంటే గనక, అంటే నేను పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని రాశాను, సబ్ స్ట్రింగ్ లో ఈజీ అని రాశా. ఈజీ అనే పదం మెయిన్ స్ట్రింగ్ లో ఉంది కదా, ఒకవేళ ఉంటే గనక పొజిషన్ ఈజ్ ఎన్నో పొజిషన్, సబ్ స్ట్రింగ్ లో ఎన్నో పొజిషన్ లో ఉంది ఆ n వాల్యూ అడుగుతుంది. ఒక లేదనుకో ఉంటే వస్తుంది, ఒక లేదనుకో నాట్ ఫౌండ్ అని వస్తుంది. చూడండి ఒక ఎంటర్ మెయిన్ స్ట్రింగ్ అన్నావు, ఒక స్ట్రింగ్ ఎంటర్ చేశా, ఇన్పుట్ ఎంటర్ సబ్ స్ట్రింగ్ ఏ అని రాశా. సో నాకు ఏ అనే లెటర్ ఎక్కడెక్కడ పొజిషన్స్ లో ఉందో మొత్తం వచ్చింది. సో నెక్స్ట్ మల్టిపుల్ ఒక ఇన్పుట్ ఇచ్చేసి ఆ ఇన్పుట్ లో నాకు ఒక లెటర్ ఏదన్నా ఎన్నిసార్లు రిపీట్ అయింది చెక్ చేయాలంటే యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ టు ABCC సమ్ ఇన్పుట్ ఇచ్చావు. నెక్స్ట్ ప్రింట్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ, నాకు ఇచ్చిన ఇన్పుట్ లో ఏ అనేవి ఉన్నాయి. ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ AB, నాకు ఇచ్చిన ఇన్పుట్ లో AB అనే లెటర్స్ ఎన్ని ఉన్నాయి, AB పక్కనే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇచ్చిన ఇన్పుట్ లో ఏ అనే లెటర్ 3rd నుంచి 7th పొజిషన్ మధ్యలో ఎన్ని ఉన్నాయి అలా అనమాట. సో ఇవి అవుట్పుట్స్. సో ఇది నెక్స్ట్ కాన్సెప్ట్, రీప్లేసింగ్
స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ ప్లేస్ లో ఇంకొక స్ట్రింగ్ తో రీప్లేస్ చేస్తాం. ఇందాక చూపించాను శ్రీనివాస్ ని కుమార్ తో ఎలా రీప్లేస్ చేస్తాం అలాగా అనమాట. రీప్లేస్ ఎలా చేయొచ్చు చూడండి. ఇక్కడ నేను ఎస్ అని ఇన్పుట్ తీసుకున్నా. ఎస్ లో లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అని రాసా. S1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ అంటే ఎస్ అని రీప్లేస్ చేస్తా ఏమని డిఫికల్ట్ కామా ఈజీ అని రాసా. అంటే దాని అర్థం ఏంటంటే డిఫికల్ట్ అనే పదం ఎక్కడైతే కనిపించిందో ఆ ప్లేస్ లో ఈజీ అనే పదంతో రీప్లేస్ చేయి. ఓకే, ప్రింట్ ఆఫ్ S1 ప్రింట్ చేస్తే నీకు ఏమొస్తుంది? లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని వస్తుంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఒక ఇన్పుట్ ఇచ్చేసా. S1 ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఏ కామా బి అన్నాం. అంటే ఏ అనేది ఎక్కడైతే కనిపించిందో ఆ ప్లేస్ మొత్తం బి తో రీప్లేస్ అయిపోద్ది. ప్రింట్ ఆఫ్ S1 అంటే నీకు మొత్తం బిబిబిబి అని ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా కూడా రీప్లేస్ అనేది చేయొచ్చు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ ఏబిఏబి, S1 ఈజ్ ఈక్వల్ ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో బి తో రీప్లేస్ చేస్తుంది. ప్రింట్ ఎస్ ఈజ్ అవైలబుల్ అట్ ఐడి ఆఫ్ ఎస్, ఎస్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో ఆ ఐడెంటిఫికేషన్ లొకేషన్ చెప్పుద్ది. నెక్స్ట్ S1 ఈజ్ అవైలబుల్ ఆఫ్ ఐడి ఆఫ్ S1 అనేది ఎక్కడ ఉందో దాని యొక్క లొకేషన్ చెప్తుంది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్ట్రింగ్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ని పార్టీషన్స్ చేస్తుంది అనమాట. ఎన్ని పార్టీషన్స్ కావాలంటే అన్ని పార్టీషన్స్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ శ్రీనివాస్ కుమార్ పాల్వాడే అని ఒక ఇన్పుట్ ఇచ్చా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తా. స్ప్లిట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం వల్ల ఏమైంది అంటే ఇచ్చిన ఇన్పుట్ స్ప్లిట్ చేస్తానికి పనికి వస్తుంది అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ ఫర్ ఎక్స్ ఇన్ ఎల్. ఇచ్చిన ఇన్పుట్ లో ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అయింది? ఫస్ట్ ఇన్పుట్ ఎక్కడ స్టోర్ అయింది? ఎస్ లో స్టోర్ అయింది. ఆ ఎస్ లో స్టోర్ అయిన ఇన్పుట్ ఎక్కడికి మూవ్ చేసా? ఎల్ లోకి మూవ్ చేసా. తర్వాత ఫర్ ఎక్స్ ఇన్ ఎల్, ఎల్ లో ఉన్న ఇన్పుట్ ని ఎక్కడికి మూవ్ చేస్తున్నా? ఎక్స్ లోకి మూవ్ చేస్తాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ లో ఎలా ప్రింట్ అవుద్ది? ఒక్కొక్క పదం ఒక్కొక్క లైన్ లో వచ్చి స్ప్లిట్ అవుతూ ప్రింట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ 22/2018 అని రాసా. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్ డాష్ అని అంటే ఇక్కడ డాష్ అని ఎక్కడ కనబడుతుందో అక్కడ స్ప్లిట్ అవుద్ది అనమాట. డాష్ అని ఎక్కడ కనబడితే అక్కడ బ్రేక్ చేసేస్తుంది. సో 22 ఒక లైన్ లో, 02 ఒక లైన్ లో, 2018 ఒక లైన్ లో. సో స్ప్లిట్ చేయొచ్చు, జాయిన్ కూడా చేయొచ్చు. జాయిన్ అంటే నువ్వు ఏ సింబల్ అయితే ఇస్తావో ఆ సింబల్ తో జాయిన్ చేస్తుంది. చూడండి, సన్నీ బన్నీ చిన్ని అని రాసావు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ డాట్ జాయిన్ ఆఫ్ టీ. జాయిన్ ఆఫ్ టీ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ టీ లోనే ఉంది కదా. సో ప్రింట్ ఆఫ్ ఎస్ ఏమని వస్తుంది? సన్నీ డాష్ బన్నీ డాష్ చిన్ని అని వస్తుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్, సింగపూర్, లండన్, దుబాయ్ అని రాసావు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జాయిన్ ఆఫ్ ఐ. సో నువ్వు జాయిన్ చేసినప్పుడు ఏమొస్తుంది? హైదరాబాద్ డాష్, సింగపూర్ డాష్, లండన్ డాష్, దుబాయ్. సో డాష్ కాదు, డాట్ కాలన్, హైదరాబాద్ కాలన్, సింగపూర్ కాలన్, లండన్ కాలన్, దుబాయ్. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ని డిఫరెంట్ వేస్ గా మార్చొచ్చు అనమాట. అంటే క్యాపిటల్ లెటర్స్ లో మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోకి ఇచ్చావు అనుకో, మొత్తం స్మాల్ లెటర్స్ లోకి, మొత్తం స్మాల్ లెటర్స్ లో ఇస్తే మొత్తం క్యాపిటల్ లెటర్స్ లోకి, అట్లా డిఫరెంట్ వేస్ లోకి చేంజ్ చేయొచ్చు అనమాట. అలాంటి ఫంక్షన్స్ ఏమైతే చూద్దాం. అప్పర్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అంతా క్యాపిటల్ లెటర్స్ లోకి వస్తుంది. లోవర్ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అంతా స్మాల్ లెటర్స్ లోకి వస్తాయి. స్వాప్ కేస్ అంటే నువ్వు క్యాపిటల్ లోకి స్మాల్ లోకి వస్తాయి, స్మాల్ లో పెట్టి క్యాపిటల్ లోకి వస్తాయి. టైటిల్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ అంతా కూడా క్యాపిటల్ వస్తుంది. ఇచ్చిన ఇన్పుట్ సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ అంతా క్యాపిటల్ వస్తుంది. క్యాపిటలైజ్ అంటే ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ లో ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ వస్తుంది. టైటిల్ కి క్యాపిటలైజ్ కి డిఫరెన్స్ ఉంది. టైటిల్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ప్రతి పదంలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. క్యాపిటలైజ్ అంటే ఇచ్చిన ఇన్పుట్ మొత్తంలో ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని రాసావు. ఇక్కడ ప్రింట్ ఎస్ డాట్ అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్ లోకి వచ్చింది చూడండి అవుట్పుట్. ప్రింట్ ఎస్ డాట్ లోయర్ స్మాల్ లెటర్స్ లోకి. ప్రింట్ ఎస్ డాట్ స్వాప్ కేస్ క్యాపిటల్ లో స్మాల్ లోకి వస్తాయి, స్మాల్ లో క్యాపిటల్ లోకి వస్తాయి. ప్రింట్ ఎస్ డాట్ టైటిల్ అంటే ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ అంటే ఎల్ పిఈఐవిఈ క్యాపిటల్ లోకి వస్తాయి. ఎస్ డాట్ క్యాపిటలైజ్ అంటే ఫస్ట్ లెటర్ ఇచ్చిన ఇన్పుట్ మొత్తంలో ఫస్ట్ లెటరే క్యాపిటల్ లోకి వస్తుంది. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ స్టార్టింగ్ ఎండింగ్ చెక్ చేస్తా అనమాట. సో ఇచ్చిన ఇన్పుట్ ఏంటి? లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ అని ఇచ్చావు. ఈ ఇన్పుట్ లో ప్రింట్ ఎస్ డాట్ స్టార్ట్స్ విత్ లెర్నింగ్. ఎస్ అనే ఇన్పుట్ లెర్నింగ్ తో స్టార్ట్ అయిందా అని అడుగుతున్నాం.
అవుననుకో ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఎస్ అనే ఇన్పుట్ లో లెర్నింగ్ కదా స్టార్ట్, అందుకనే ట్రూ వచ్చింది. ప్రింట్ ఎస్ డాట్ ఎండ్ విత్ లెర్నింగ్, ఎండింగ్ లెర్నింగ్ తో ఉందా, కాదు, ఫాల్స్. ప్రింట్ ఎస్ డాట్ ఎండ్ విత్ ఈజీ, ఈజీతోనే కదా ఎండ్ అయింది, ట్రూ. ట్రూ ఫాల్స్ ట్రూ అని వస్తుంది, ట్రూ ఫాల్స్ ట్రూ. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఇవ్వచ్చు అనేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. మనకి ఎలాగా, మనకి సి ప్రోగ్రామింగ్ లో ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, బులియన్ అలా ఎలాగో అలాగనమాట. ఈజ్ ALNUM అంటే ఆల్ఫా న్యూమరిక్, ఈజ్ ALPH అంటే ఈజ్ ఆల్ఫాబెటిక్, ఈజ్ డిజిట్ అంటే ఇచ్చింది నెంబర్స్, ఈజ్ లోయర్ ఇచ్చిన ఇన్పుట్ లోయర్ స్మాల్ లెటర్స్ అయితే, ఈజ్ అప్పర్ ఇచ్చిన ఇన్పుట్ క్యాపిటల్ లెటర్స్ అయితే, ఈజ్ టైటిల్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ అయితే, ఈజ్ స్పేస్ ఇచ్చిన వాటిలో స్పేసెస్ ఉంటే. చూడండి ఎగ్జాంపుల్, ప్రింట్ దుర్గా 786 ఈజ్ ఏ నమ్ అన్నావు, ఆల్ఫా న్యూమరిక్ అంటున్నావు. ఆల్ఫా న్యూమరిక్ కదా, ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. సో దుర్గాలో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు ఉన్నాయి కాబట్టి ట్రూ. ప్రింట్ దుర్గా 786 ఈజ్ ఆల్ఫా, కాదు, ఆల్ఫా న్యూమరిక్ కదా, దుర్గానే ఉంది, 786 అని ఉంది, సో ఫాల్స్. ప్రింట్ దుర్గా ఈజ్ ఆల్ఫా, దుర్గా అనేది ఆల్ఫాబెట్ వాల్యూ, ట్రూ. ప్రింట్ దుర్గా ఈజ్ డిజిట్, దుర్గా అనేది డిజిట్ కాదు కదా, ఇది స్ట్రింగ్ నెంబర్స్ కదా, సో ఫాల్స్. ప్రింట్ 786 ఈజ్ డిజిట్, కాదు, డిజిట్ కాదు, ఇది నెంబర్, సో డిజిట్, సారీ, ట్రూ. ప్రింట్ ABC ఈజ్ లోవర్, ఎస్ స్మాల్ లెటర్స్ కాబట్టి ట్రూ వస్తుంది. నెక్స్ట్ ABC ఈజ్ లోవర్, కాదు, ఇది క్యాపిటల్ లెటర్స్, ABC 1 2 3 ఈజ్ లోవర్, ట్రూ. నెక్స్ట్ ABC ఈజ్ అప్పర్, క్యాపిటల్ కాబట్టి ట్రూ. లెర్నింగ్ పైథాన్ ఈజ్ వెరీ ఈజీ, టైటిల్, టైటిల్ కాదు, ఇది ఫాల్స్. లెర్నింగ్ పైథాన్ వెరీ ఈజీ టైటిల్, ఇది టైటిల్, ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఫస్ట్ పదాలు క్యాపిటల్లో ఉన్నాయి, సో ట్రూ. ప్రింట్ ఇది స్పేసా అని అడుగుతున్నాం, అవును అక్కడ స్పేసే కదా ఇచ్చింది, ట్రూ ట్రూ. సో ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ ఇచ్చామన్నమాట, ప్రోగ్రామ్ లో ఒక ఇన్పుట్ రాస్తాం, ఆ ఇన్పుట్ లో ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అని రాసావు. నువ్వు ఎనీ క్యారెక్టర్ అని చేసి నువ్వు ఇచ్చిన క్యారెక్టర్ లో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉంటే నీకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది, ఆల్ఫా నెంబరిక్ క్యారెక్టర్. ఇచ్చిన ఇన్పుట్ లో ఆల్ఫాబెట్స్ ఉంటే ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్, ఇచ్చిన ఇన్పుట్ లో స్మాల్ లెటర్స్ ఉంటే లోయర్ కేస్ క్యారెక్టర్, ఇచ్చిన ఇన్పుట్ లో క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ క్యారెక్టర్. అలా కాకుండా నువ్వు నెంబర్ ఏమైనా ఇస్తే ఇట్ ఈస్ ఏ డిజిట్ అని వస్తుంది. అలా కాకుండా నువ్వేం ఏమి స్పేస్ ఇస్తే ఇట్ ఈస్ ఏ స్పేస్ అని వస్తుంది. అలా కాకుండా నువ్వేమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తే ఇట్ ఈస్ ఏ స్పెషల్ క్యారెక్టర్ అని వస్తుంది. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏమి ఇచ్చావు, 7 అని ఇచ్చావు, ఇది నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ ఏ డిజిట్ అని వచ్చింది. సో నువ్వు ఇక్కడ ఇన్పుట్ ఏ అని ఇచ్చావు, ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ అని వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ అని అలాగా నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన ఇన్పుట్ బట్టి నీకు అవుట్పుట్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మాటింగ్ ద స్ట్రింగ్స్, అంటే ఫార్మాటింగ్ ఎలా చేయొచ్చు అంటే డాట్ ఫార్మాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక స్ట్రింగ్ లో డాట్ ఫార్మాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనము డిఫరెంట్ వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఇక్కడ ఎట్లా యూజ్ చేయొచ్చు డాట్ ఫార్మాట్ ఆపరేటర్ అనేది. నేమ్ ఈజ్ ఈక్వల్ దుర్గా, salary ఈజ్ ఈక్వల్ 10,000, ఏజ్ ఈజ్ ఈక్వల్ 48. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఇక్కడ ఒక ఇండెక్స్ రాసావు, నెక్స్ట్ ఇక్కడ ఒక ఇండెక్స్ రాసావు, ఇక్కడ ఒక ఇండెక్స్ రాసావు. నెక్స్ట్ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి డాట్ ఫార్మాట్, ఫస్ట్ ఇండెక్స్ దేనికి, ఈ ఫస్ట్ ఇండెక్స్ నేమ్ కామా, సెకండ్ ఇండెక్స్ శాలరీ, థర్డ్ ఇండెక్స్ ఏజ్. అదే విధంగా ప్రింట్ 0 1 2 అని రాసావు, అంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని 0 నేమ్ కి అసైన్ అవుద్ది, 1 శాలరీకి అసైన్ అవుద్ది, 2 ఏజ్ కి అసైన్ అవుద్ది. అలా కాకుండా ఇక్కడ XYZ అని రాసావు. ఇట్లా XYZ అని రాసినప్పుడు డాట్ ఫార్మాట్ దగ్గర X దేనికి వాడుతున్నావు, Y దేనికి వాడుతున్నావు, Z దేనికి వాడుతున్నావు అని చెప్పి మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది రివర్స్ లో రావాలి అనుకుంటే ఏదో ఒక స్ట్రింగ్ ఎంటర్ చేసి కాలన్ -1 అని ఎంటర్ చేస్తే రివర్స్ లోకి వస్తుంది. అలా కాకుండా నువ్వు స్ట్రింగ్ ఎంటర్ చేసేసి జాయిన్ డాట్ రివర్స్ ఆఫ్ D ఆఫ్ S అని రాసిన నీకు రివర్స్ లోకి వస్తుంది. అలా కాకుండా ఇలా ప్రోగ్రామేటిక్ గా రాసినా కూడా నీకు రివర్స్ లో వస్తుంది. నీకు ఒక కాన్సెప్ట్ మల్టిపుల్ వేస్ లో చూపిస్తాం అనమాట. నువ్వు ఒక వర్డ్ రివర్స్ లోకి రావాలనుకుంటే ఫస్ట్ ఒక వర్డ్ ఇన్పుట్ చేస్తావు, తర్వాత స్ప్లిట్ చేస్తావు ఆ వర్డ్ ని, తర్వాత ఫస్ట్ స్ప్లిట్ చేసినప్పుడు 0 క్యారెక్టర్ నుంచి చూసుకుంటావు, తర్వాత లెంత్ కౌంట్ చేస్తావు, ఆ లెంత్ -1 నుంచి కన్సిడర్ చేస్తావు, అంటే లాస్ట్ లెటర్ నుంచి కన్సిడర్ చేస్తావు.
ఆ విధంగా కన్సిడర్ చేసి ప్రింట్ చేస్తావు. సో నువ్వు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ అంతా కూడా కంటెంట్, ప్రతి వర్డ్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రింట్ చేస్తానికి. సో ఈ ఇన్పుట్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ప్రతి ఇన్పుట్లో ప్రతి దాంట్లో కూడా క్యారెక్టర్స్ ఆడ్ పొజిషన్లో ఏవేవి ఉన్నాయి, ఈవెన్ పొజిషన్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రింట్ అవుతుంది అనమాట. ఆ ప్రింట్ అవుతుంది. ఇది ఒక వే ఆఫ్ ప్రోగ్రామ్, ఇలా ఒక వే ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే S1 S2 అని రెండు ఇన్పుట్స్ రాశాం కదా. S1లో ఫస్ట్ లెటర్, S2లో ఫస్ట్ లెటర్, S1లో సెకండ్ లెటర్, S2లో సెకండ్ లెటర్, అలా కంబైన్ అవుతూ నేమ్ ప్రింట్ అవ్వాలి. సో దానికి ప్రోగ్రామ్ ఇది. అంటే ఒక లెంత్ ఆఫ్ S1 S2 అని తీసుకుని S1 S2 కంబైన్ చేసుకుంటూ రాస్తాం అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ శాంపుల్ ప్రోగ్రామ్స్ అనమాట. మనము ఈ డిఫరెంట్ శాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిఫరెంట్ వేస్లో మనం ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్స్ బట్టి మనకు అన్నీ కూడా నెట్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఫార్మాటింగ్ ద స్ట్రింగ్స్ అంటే ఇందాక చూసాం కదా, ఫార్మాటింగ్ అనేది డాట్ ఫార్మాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. నువ్వు ఇక్కడ ఇట్లా పొజిషన్స్ అనమాట, ఇది 0 పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇట్లా పొజిషన్స్ ఇలా రాసినా నీకు ప్రింట్ అవుద్ది, ఈ కింద విధంగా రాసినా ప్రింట్ అవుద్ది. అట్లా కాకుండా ఇక్కడ XYZ అనే పేర్లు ఇచ్చి X దేనికి, Y దేనికి, Z దేనికి అని కింద ఇట్లా పక్కన రాసినా ప్రింట్ అవుద్ది. సో ఇది చూడండి, మనము ఇక్కడ ఒక కేసు ఇచ్చాము. ఒక కాంకాటినేట్ ద స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ని మనకి ఇచ్చిన స్ట్రింగ్లో మనకి పర్టికులర్గా ఇన్ని వర్డ్సే కావాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేయాలి. ఇప్పుడు ప్రింట్ :.3 ఫార్మాట్ ఈజ్వల్ దుర్గా సాఫ్ట్వేర్. దుర్గా సాఫ్ట్వేర్ అనే దాంట్లో నాకు ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ వరకే ప్రింట్ అవ్వాలి. అంటే 0 1 2 అంటే DURఏ ప్రింట్ అవుద్ది. అలాగా :5.3 అంటే నాకు ఇచ్చిన ఇన్పుట్లో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ వరకే ప్రింట్ అవ్వాలి. అంటే థర్డ్ లెటర్ దగ్గర ఆగిపోవాలి మళ్ళా, అలా DUR వస్తుంది. అలా డిఫరెంట్ వేస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం స్ట్రింగ్స్ అనేవి డిఫరెంట్ మల్టిపుల్ వేస్లోకి ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిక్షనరీలో మనకి ఫార్మాటింగ్ ఎలా ఇస్తామంటే మనకి డిక్షనరీలో రెండు ఉంటాయి అనమాట, నేము వాల్యూ అనేది ఉంటాయి. సో ఆ ఏజ్ వాల్యూ అంతా 48, నేమ్ ఆ నేమ్ వాల్యూ అంతా దుర్గా. సో నెక్స్ట్ ప్రింట్ P ఆఫ్ నేమ్ ఏజ్ ఈజ్ P ఆఫ్ ఏజ్ అంటే ఫార్మాట్లో ఏం రాస్తావు, P ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ Pలో ఏముంది పర్సన్ ఏజ్, ఇక్కడ P అంటే ఏంటి పర్సనే కదా, అందుకనే P.name P ఆఫ్ నేమ్. ఇక్కడ P అని ఎందుకు రాసాం, పర్సన్ అని రాయొచ్చు కదండి. పర్సన్ చాలా చోట్ల రాస్తాం కష్టం కాబట్టి P అని చెప్పి రాసుకుంటున్నాం. ఆ P అనేది ఏంటంటే ఫుల్ ఫామ్ ఇక్కడ ఫార్మాట్ లో రాయాలి, అప్పుడే మనకు ప్రింట్ అవుద్ది. P ఆఫ్ నేమ్ ఏంటి, P ఆఫ్ నేమ్ ఈజ్ దుర్గాస్ ఏజ్ ఈజ్ 48 అని వస్తుంది అవుట్పుట్ మొత్తం మీద. దుర్గాస్ ఏజ్ ఈజ్ 48 అని వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, పర్సన్స్ ఏజ్ 48, నేమ్ దుర్గా, ప్రింట్ నేమ్స్ ఏజ్ ఈజ్ ఏజ్ అని వచ్చింది, అంటే దుర్గాస్ ఏజ్ ఈజ్ 48. సో ఇక్కడ పర్సన్, ఇక్కడ నువ్వు చూడండి ఫార్మాట్లో ఖచ్చితంగా ఇచ్చుకోవాలి, అప్పుడే వస్తుంది అవుట్పుట్. సో చూడండి, క్లాస్ పర్సన్ ఒక క్లాస్ డిఫైన్ చేసావు, క్లాస్ పేరు పర్సన్, ఏజ్ ఈజ్వల్ 48, నేమ్ ఈజ్వల్ దుర్గా. క్లాస్ పర్సన్ లో రెండు డిఫైన్ చేసావు, ఏంటిది ఏజ్ నేమ్. ప్రింట్ P.names ఏజ్ ఈజ్ P.age ఫార్మాట్ P ఈజ్వల్ పర్సన్. ఓకే, P.name. సో నీకేమొస్తావు ఓవరాల్ అంటే దుర్గాస్ ఏజ్ ఈజ్ 48 అని వస్తుంది. సో ఆ విధంగా మనము డిఫరెంట్ వేస్ లో ప్రింట్ చేయొచ్చు. P.names ఏజ్ ఈజ్ P.age అంటే దుర్గాస్ ఏజ్ ఈజ్ 48, తర్వాత రవీస్ ఏజ్ ఈజ్ 50 అలా వస్తాయి ఈ అవుట్పుట్స్. సో ఈ ఓవరాల్ గా ఇదనమాట కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఈ విధంగా మల్టిపుల్ వేస్ లో స్ట్రింగ్స్ డిఫైన్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. పాజిటివ్ స్ట్రింగ్స్ ని కాల్ చేయొచ్చు, నెగిటివ్ స్ట్రింగ్స్ ని కాల్ చేయొచ్చు, స్ట్రింగ్స్ ని కంకాట్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, ఒక స్ట్రింగ్ తో ఒక స్ట్రింగ్ తో రీప్లేస్ చేయొచ్చు. ఇవన్నీ మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట స్ట్రింగ్స్ లో. మెయిన్ ఇంకా మనం స్ట్రింగ్స్ లో మల్టిపుల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు, ఎడిషన్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఎడిషన్ ఆపరేషన్ ఏంటంటే రెండు డిఫరెంట్ స్ట్రింగ్స్ ని కంబైన్ చేస్తానికి యూజ్ చేస్తాం. మల్టిప్లికేషన్ ఆపరేషన్ సేమ్ స్ట్రింగ్ ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తానికి యూజ్ చేస్తాం. ఇది ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రింగ్స్.